మంత్రి పొంగులేటి గారు మాకిచ్చిన హామీలను అమలు చేయండి. తహసీల్దార్‌కు రాకాసి తండా వరద బాధితుల వినతి. ఖమ్మంలోని రాకాసి తండ వరద బాధితుల వినతి పత్రాలు పట్టుకొని కలెక్టర్ దగ్గరికి పోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తహసీల్దార్ దగ్గరికి పోవడం జరిగింది. ఇక్కడ గతంలో ఆ ముప్పు ప్రాంతమైన రాకాసి తండ బాధితులకు నష్టపరిహారం ఇస్తాం. మీకు తగినట్టు వరద పరిహారం ఇస్తామని చెప్పిన మంత్రి పొంగులేటి గారు, ఖమ్మంకు సంబంధించిన మంత్రి గారు ఇప్పటి వరకు గూడా వారికి సంవత్సరం అయినా గూడా వారికి పరిహారం ఇవ్వడం చేతగాకుంటుంది. అంటే ఇంత అధ్వాన పరిస్థితిలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మీరిచ్చిన మాటనే నిలుపుకుంటలేరు. మరియు రాబోయే కాలంలో ఇండ్లు ఇస్తామంటే మేము ఎలా నమ్మాలి? అక్కడ ఒక వర్ గతంలో గనుక కేసీఆర్ గనుక లేట్ అయితే మీరు ఎలా ఎలా మాట్లాడిల్లు? వరద బాధితులను ఆదుకుంటలేడు, వాళ్ళని మోసం చేసిల్లని మాట్లాడు. మరి మీరేం చేస్తున్నారు? మీరు గత 1 ఇయర్‌లో హామీ ఇచ్చి, వారికి మాటిచ్చొచ్చి, ఇప్పటి వరకు గూడా ఆ మాటను నిలుపుకోని పరిస్థితిలో ఉన్న మంత్రి పొంగులేటి గారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న మంత్రుల మాట విధానాలు. అంటే ఆ రోజు మీ ముప్పు ప్రాంతంలో ఉన్న ఆ విలేజ్‌కి నష్టపరిహారం ఇస్తాం, మీకు తగిన భూములిస్తాం, ఇల్లు కట్టిస్తాం అని జెప్పి ఇప్పటి వరకు గూడా వారిని ఆదుకోని పరిస్థితిలో ఉన్న మంత్రి గారు. వారి మాటను గూడా వారికి తగిన జవాబు ఇవ్వని పరిస్థితిలో ఉండడం వలన వారు తహసీల్దార్ దగ్గరికి పోయి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది మంత్రులు ఉండి గూడా వారికి ఇచ్చిన మాటను గూడా నిలుపుకోని పరిస్థితిలో ఉన్న మంత్రులు. అంటే ఇది కాంగ్రెస్ వైఫల్యమా? లేక మంత్రుల వైఫల్యమా? లేక సీఎం రేవంత్ రెడ్డి గారి వైఫల్యమా? అని తెలియలేకుండా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మంత్రులే మాటిచ్చి తప్పితే ఎలా? సామాన్య ప్రజలు ఎలా బతకాలని ఆందోళన చెందుతున్న రాకాసి తండా బాధితులు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న విధి విధానాలు, మంత్రుల మాట విధానాలు.